రైట్ ఇక విశాఖపట్నంలోని హనుమంత వాక జాతీయ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గిరి ప్రదక్షిణ ముగింపు సమయంలో ట్రాఫిక్ నియంత్రణలో లోపాలు బయటపడగా హనుమంతవాక జంక్షన్, వెంకోజీపాలెం, ఇసుకతోట, మద్దిలపాలెం ప్రాంతాల్లో దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అత్యవసర పనులపై బయలుదేరిన వారు వాహనాల్లోనే గంటల తరబడి చిక్కుకుపోయారు. ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు నేరుగా పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాక్షికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన కమిషనర్ స్వయంగా హనుమంతవాక జంక్షన్కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడే నిలబడి ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తూ అందుబాటులో లేని ట్రాఫిక్ సిబ్బందిని, ఏసీపీలు, సీఐలను ఫోన్ ద్వారా వెంటనే సంఘటనా స్థలికి రప్పించారు. అనంతరం ట్రాఫిక్ను దశల వారీగా క్లియర్ చేయించారు. అయితే రాత్రి 9 గంటల తర్వాత బందోబస్తు సిబ్బంది చాలా వరకు వెళ్లిపోవడంతో తగిన స్థాయిలో ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ సమయంలో రాకపోకలు చేయవద్దని ముందుగానే ప్రజలకు అవగాహన కల్పించామని, అయినప్పటికీ చాలామంది సూచనలు పాటించలేదని కమిషనర్ వివరణ ఇచ్చారు. అయితే ఎవరి తప్పు ఎలా ఉన్నప్పటికీ చివరకు ప్రజలు మాత్రం ట్రాఫిక్ నిర్వహణలో వైఫల్యం పోలీసు శాఖదేనంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో భారీ కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిఫరెంట్ ప్లేసెస్ లో దూకి వస్తున్నారు కాబట్టి పోలీస్ అంతా స్ప్లిట్ అయిపోయారు. ఇక్కడ కొందరు, ఇక్కడ కొందరు, అక్కడ కొందరు, అటువైపు కొందరు, ఎటువైపు కొందరు, అక్కడ కొందరు, అక్కడ కొందరు. ఎందుకంటే పబ్లిక్ కొందరు ఇటువైపు వస్తున్నారు, కొందరు అటువైపు వెళ్తున్నారు. ప్రతి చోట పబ్లిక్ ని ఆపడానికి పోలీస్ స్ప్లిట్ అయిపోయారు. అందుకే మీకు ఒక సింగిల్ ప్లేస్ లో ఎక్కువ మంది కనపడలేదు. జిల్లా యంత్రాంగం తరఫున ట్రాఫిక్ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. హనుమంతవాక టు వెంకటజీపాలెం టు ఇసుకతోట నో ట్రాఫిక్ జోన్. ఈ కొన్ని పీక్ అవర్స్ ఎవరు వెహికల్ తీసుకొని బయటికి రాకూడదు. జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ అడ్వైజరీ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అందరూ వెహికల్ తీసుకొని వచ్చేసారు. ఒకవైపు భక్తులు రావడం, మరోవైపు అడ్వైజరీ పట్టించుకోకుండా పబ్లిక్ అందరూ వెహికల్ తీసుకురావడం, అలా చేస్తే పోలీస్ ఎంత ప్రయత్నం చేసినా 20 గంటలు ట్రాఫిక్ ఆపాల్సి వస్తుంది, లేకపోతే తొక్కిసంటే జరుగుతుంది. ఇక్కడ ఖచ్చితంగా ఈ 3 చోట్ల హనుమంతవాక, ఇసుకతోట, వెంకటజీపాలెం 2 టవర్ బ్రిడ్జ్ కానీ, సబ్వే కానీ, అండర్ పాస్ కట్టాలి.